అంటే రేపటి నుంచి ఎట్లా ఇన్ని రోజులు మమ్మల్ని పిల్లలాగా చూసుకున్నాడు కదా అన్న పోయిండే అని ఆయన అది చూసి నాకు ఏడుపు ఆగలేదు ఆ అబ్బాయి బాధ చూస్తే. అయినా ఫోక్ సాంగ్స్ని కూడా చాలా ట్రెండీగా జనాలకు ఇంకా బాగా రీచ్ అవ్వడానికి చాలా ప్రయత్నించారు. అందులో కొన్ని పాటలు చాలా సక్సెస్ అయినాయి. అందులో మీకు నచ్చిన పాట, మీరు బాగా ఇన్స్పైర్ అయిన అంటే ఆ ట్రెండ్ విధానంలో మీకు నచ్చిన పాటలు ఏమున్నాయండి? సాయి చందన్ను మేము కలిసి ఫోక్ స్టార్స్ ధూమ్ తడక్ అనే కార్యక్రమం చేసినాం. నేను అన్న టీంలో ఉన్నాను అప్పుడు. అన్న కేవలం ఈ జానపదాలే కాదు, ఉద్యమ పాటలే కాదు, సినిమా పాటలు పాడతాడు. క్లాసికల్గా కూడా మ్యూజిక్ విషయంలో కూడా కొంచెం మంచి అవగాహన ఉంది అన్నకి. మ్యూజిక్ కూడా చేయగలుగుతాడు. చాలాసార్లు నేను రికార్డింగ్స్లలో కూడా అన్న పాటలకి అప్పుడు చిన్నదాన్ని కదా, ఫీమేల్ వాయిస్ కోరస్ కావాలి అంటే కూడా ఫోన్ చేసేటు అప్పుడు అన్న, పద్మావతి ఇట్లా పాట ఉందిరా కొంచెం ఫీమేల్ కోరస్ ఇట్లా పాడాలి, నువ్వు పాడగలుగుతావు బెటా అని చెప్పేసి అంటే అన్న పాడతా. పాటే కాదు మన కోరస్ పాడడంలో తప్పేం లేదు. అప్పుడు అన్న మ్యూజిక్లోనే నన్ను అప్పుడు పిలిచిండు. పిలిస్తే వెళ్ళి అప్పుడు అన్ననే దగ్గర ఉండి రికార్డింగ్లో పాడించడము, చెప్పడము అట్లా చేసిండు. కానీ మేము ఫోక్ స్టార్స్లో ఉన్నప్పుడు ఒక పాట పాడిండు అన్న, ఫోక్ సాంగ్ని సినిమా వర్షన్లో పాడిండు అన్నట్టు. అప్పటికప్పుడే జస్ట్ 5 నిమిషాలల్లో అనుకున్నాడు, టక్న పాడేసిండు స్టేజ్ మీద. అది నేను షాక్ అయిపోయినా. అది ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఇప్పటికి కూడా యూట్యూబ్లో చూస్తూనే ఉంటాను ఆ పాట. అది వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు నగా దారిలో, జొన్నల బండ్లు కాదు వన్నల బండ్లు నగా దారిలో, అన్నల బండ్లు నగా దారిలో. ఈ పాటని అప్పుడు వాళ్ళు జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళు మీరు సినిమాటిక్గా ఎట్లా పాడతారు, రిమిక్స్ లాగా ఎట్లా పాడతారు అని చెప్పేసి అడిగితే అప్పుడు అన్న ఇట్లా పాడిండు, వెన్నెలకొచ్చిన ఈ జొన్నల బండ్లు, జొన్నల బండ్లు కాద వన్నెల బండ్లు, వెన్నెల 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 అని ఇట్లా పాడుతుండే అన్న చాలా టాలెంటెడ్ అసలు. అది చెప్పలేము అన్న టాలెంట్ అనేది. పాట పాడుతూ డాన్స్ కూడా భలే చేసింది అన్న. డాన్స్ కూడా మొత్తం రిమిక్స్ చేసి ఇట్లా అని బ్రేక్ డాన్స్ లాగా అట్లా ఎంటర్టైన్ చేస్తుండే అన్న. ఎంటర్టైనర్ మంచిగా. సాయి చంద్ పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యంగా రజనీ గారు మీతో పరిచయం ఉందండి? నాకు నా పెళ్ళికి ముందే పరిచయం, కానీ అన్న అట్లా వాళ్ళప్పుడు ఇట్లా తెలియదు నాకు. అన్న వాళ్ళకి అప్పటికి పెళ్లి కాలేదు. నేను అదే ఒక బహిరంగ సభ వేదిక మీద అదే ఇప్పుడు చెప్పినా కదా 25 లక్షల జనం ఆ ప్రోగ్రామ్కి వచ్చింది వలన అప్పటికి ఇంకా అన్నకు పెళ్లి కాలేదు. తను నాకు బయట కలిసింది వేరే ఇష్యూ గురించి. తను ఏదో టెన్షన్ పడతా ఉంటే అప్పుడు అనుకోకుండా నాతో నాకు అట్లా పరిచయం అయింది. దాని తర్వాత ఎక్కడ కలిసినా కానీ మాట్లాడుతుండే. ఆ తర్వాత 1-2 ఇయర్స్కి ఏమో అన్నకు పెళ్ళి అయిన తర్వాత అప్పుడు తెలిసింది, ఓహో ఓకే వదిన సాయి చందన్న ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, తన అప్పుడు ప్రోగ్రామ్స్కి వచ్చింది వీళ్ళ అని అప్పుడు తెలిసింది నాకు. తర్వాత చాలా మంచిగా మాట్లాడుతారు. 2-3 టైమ్స్. లవ్ స్టోరీ ఏం పంచుకోలేదు, కానీ ప్రేమ మాత్రం బాగుంటుంది. పిల్లల మీద కానీ వదిన మీద కానీ చాలా బాగా ప్రేమ ఉంటుంది అన్నకి. ఎక్కడికి వెళ్ళినా ఎట్లనైనా కానీ వాళ్ళకి మాత్రం ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఇస్తాడు తప్పకుండా. అది నేను సాయి చందన్నలో చూసిన చాలాసార్లు అనిపించింది, ఇంత ప్రేమ పిల్లల మీద భార్య మీద అని చెప్పేసి చాలాసార్లు అనిపించింది. ఆ వదినకు కూడా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ కానీ ఇట్లా అని చెప్పేసి ఎప్పుడు అట్లా. తను డాన్సర్ కాబట్టి కళాకారులు అసలు వీళ్ళ జోడి చూడడానికి కూడా మంచిగా అనిపించేది. ఎక్కడన్నా కలిసినా కానీ మాట్లాడుతుంటే కూడా మంచిగా మాట్లాడుతుండే. 2-3 సార్లు కలిసిన నేను కూడా. అప్పుడు పెళ్ళైన తర్వాత ఒకసారి కలిసిన, పెళ్ళికి ముందు ఒకసారి కలిసిన. సాయి చంద్ గారికి బాగా ఇష్టమైన అంటే చాలా సంతోషమైన వార్త ఈ ఉద్యమం సమయంలో కానీ తర్వాత కానీ ఆయన బాగా సంతోషాన్ని పంచుకున్న విషయం ఏమిటండి? అంటే ఏ విషయంలో ఎక్కువ సంతోషపడ్డారు? మాకైతే నాకు తెలిసినంత వరకు అయితే ఒకసారి నాతో మాట్లాడినప్పుడు అందరికీ కళాకారులు, ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులు అందరికీ ఉద్యోగాలు రావడము, ముఖ్యమంత్రి మనందరినీ గుర్తుపెట్టుకొని మనకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇలా కళాకారుల లైఫ్ ఎటుపోతుందో అని మాట్లాడిండ్రు నాతోటి అన్న. మాట్లాడినప్పుడు ఇంకా చెయ్యాలరా, ఇంకా మంచిగా ఉండాలి మన వాళ్ళంతా కూడా అని చెప్పేసి 2-3 సార్లు నాతో అన్నారు. అన్న మీరు కూడా ఒకసారి చొరవ తీసుకోండి, మీరు కూడా మాట్లాడండి అన్న అని చెప్పేసి నేను కూడా చెప్పిన. ఎందుకంటే పాటనే నమ్ముకొని ఎంతోమంది కళాకారులు చదువులు బంద్ చేసుకొని ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం అన్న ఎక్కువ దగ్గర ఉంటుండే అన్నట్టు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ. హరీష్ అన్నకి బాగా
దగ్గర ఉంటుండే కాబట్టి కొన్ని సమస్యలు మాట్లాడండి అన్న, మీరు కూడా చొరవ తీసుకోండి అంటే తప్పకుండా రా అని చెప్పేసి మంచిగా రెస్పాండ్ అవుతుండే. ఆయనకి బాగా ఇష్టమైన కోరిక జీవితంలో ఇది సాధించాలి అని అనుకున్నది మీకు ఎప్పుడైనా పంచుకున్నదా అలాంటి విషయం ఏదైనా ఉందా? చట్టసభలకు వెళ్ళాలి అనేది ఉన్నది బాగా. రీసెంట్ గా ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ అడుగుతుండే సాయి చంద్ పాటలు అంటే, డాడీ కూడా మాతో ఈ ఉద్యమాలలో అప్పుడు మమ్మల్ని తీసుకుపోయింది కాబట్టి సాయి చంద్ అన్న పరిచయం బాగా, నాన్నకి ఎక్కువ పరిచయమే, మాట్లాడుతుండే అన్నట్టు. మాట్లాడినప్పుడు అడిగిండు డాడీ ఇంటికి వచ్చినప్పుడు, సాయి చంద్ పాటలు పాడుతున్నావా అని చెప్పేసి ఇట్లా అడిగిండు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాన్న ఇంట్లోనే ఉన్నాడు, అన్న ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు అడిగిండు అన్నట్టు, ఎందుకే బాబు పాటలే వాడన్నా, ఉద్యమం నాయకత్వం చేయొద్దా అని చెప్పేసి అంటుండే అన్న. ఆ రోజు అర్థమైంది నాకు, అన్న రాజకీయంగా కూడా పోవాలి, ప్రజలకు సేవ చేయాలి, పాట మాత్రమే ఎందుకు వాడాలి అని చెప్పేసి ఆయన మైండ్లో ఉంది. ఒక కేవలం పాటగానిగానే చూడొద్దు నన్ను, నీ నాయకుడిని కూడా అవుతాను, నాయకత్వం కూడా రోజులు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడి ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చే సమయంలో ఆయన అనుకున్నాం అన్న ఫ్యూచర్ లో ఎమ్మెల్యే అవుతాడు అని, స్థాయిలో ఉంటాడు అనుకున్నాం. ఆ టాక్ కూడా వచ్చుండే, కానీ అర్ధంతరంగా ఇట్లా అయిపోవడం అన్నది మంచి నోటికాడికి వచ్చిన బుక్క అంటారు కదా, అది మంచి కష్టపడి 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 ఒకసారి కరెక్ట్ గా సుఖంకి వచ్చే టైంలో చాలా మంది అనేక రకాలుగా కష్టపడ్డారు. అంటే సాయి చంద్ గారు కానీ మిగతా కళాకారులు కానీ ఆ సమయంలో ఎక్కువ ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఆ సమయంలో? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందంటే కళాకారులే. లక్షల మంది జనాలు వచ్చిండ్రు, కానీ వాళ్ళందరిని అక్కడ ఆపాలి అంటే కేవలం కళాకారుల వల్ల మాత్రమే అవుతుంది అది. ఎందుకంటే వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ వాళ్ళ చేసే డ్యాన్స్ కానీ, వాళ్ళ పాటలు కానీ, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, దాని వల్లనే జనాలందరూ ఆగుతారు. అక్కడ లక్షల మందిని ఆపాలి. అది చేసే ప్రయత్నంలో కొంతమంది కళాకారులు తిండి తినక, టైంకి నిద్ర లేక, కంటి నిండా నిద్ర లేక, తిండి తినక, కాళ్ళు నొప్పులు రాంగా ఇవాళ ఎంతో కష్టపడ్డైతే కంపల్సరీ ఆడపిల్లలకు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. నాకు ఒకటి బాగా గుర్తు ఏంటంటే, మా నాన్న మమ్మల్ని ప్రోగ్రామ్స్ తీసుకెళ్లేటప్పుడు మేము 4-5 అమ్మాయిలం ఉండే టీంలో, మేము గోసి గొంగడ వేయాలి, చీర కట్టుకోవాలి, ఎక్కడ రూమ్స్ అవన్నీ ఏమి ఉండవు, ఏదో ఒక సందులో నిల్చొని 2 అమ్మాయిలు ఇట్లా చీర పట్టుకుంటే 2 అమ్మాయిలు కట్టుకోవడం, మళ్ళీ ఇంకో 2 అమ్మాయిలు, అట్లాంటి సిచ్యువేషన్లు కూడా చూసి అంత కష్టపడి ఉద్యమంలో చేసినాం. వర్షంలో పాదయాత్ర గద్దరన్న తోటి కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేసినాము. వర్షంలో 4 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు చాలా వర్షం, ఒక్కోసారి ఎండ, ఆ వర్షంలో ఏం కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా కూడా గజ్జలు కట్టుకున్నాం కదా, చీర కట్టుకున్నాం కదా, గుంగడేసుకున్నాం కదా అని చెప్పేసి చెప్పులు వేసుకోకుండా కూడా నడిచేది. తెలంగాణ రాష్ట్రం కోసం పాట మీద ఉన్న ఇష్టము అవన్నీ ఏమి తెలియని వయసులోనే అంత కష్టపడ్డాం, ఆరోగ్యాలు పాడు చేసుకున్నాము. ఇవాళ సాయి చందన్న ఇట్లా జరగడానికి కారణం కూడా ఒకటి అదే. ఏంటిదంటే పాట 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 పాట, ఇంకొకటి ఈ వేదికలు, ధూమ్ధాంలు, కార్యక్రమాలని టైంకి తిండి తినకుండా, నిద్ర లేకుండా ఆయన ఆరోగ్యాన్ని ఆయన ఎక్కువ తీసుకోలేకపోయింది. బాగా గుర్తుంది, చివరిసారిగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగే టైంలో ప్రాక్టీస్ చేస్తున్నాం అందరము. అప్పుడే వచ్చిండు, 4 అవుతుంది, అన్నం తినలేదు, బాక్స్ తీసుకొచ్చుకున్నాడు. ఆ రవీంద్ర భారతిలో తింటుంటే, అన్న టైం 4 అవుతుంది అన్న, ఏందన్నా ఇప్పుడు తింటున్నావు అంటే, ఏం చేయాలరా మరి, పోవాలి కదా, కష్టపడాలి కదా అన్న, ఆరోగ్యం ఏమవుతుంది అన్న అంటే, ఏమవుతుంది రా, నాకేమవుతుంది అన్నాడు. అది నాకు చాలా గుర్తు, అదే చివరిసారి అన్నతో మాట్లాడు. అంటే